ఎంఎస్ఆర్ ట్రేడింగ్ అకాడమీ. గురువుగారు స్టాక్ మార్కెట్‌లో మంచి అనుభవం ఉంది. ఎమోషన్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందిలే. మీరే చెప్తున్నారు ఎమోషన్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందంటే ఎమోషన్స్ ఓవర్‌కమ్ చేయాలి. బిజినెస్ షేర్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్స్, గేమ్ ఆఫ్ ఎమోషన్స్. సింపుల్ గేమ్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషన్స్ మీద హ్యాండిల్ చేయలేని వాడు, ఎమోషన్స్ మీద కంట్రోల్ లేనివాడు షేర్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి అనర్హుడు. వాడు షేర్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి అనర్హుడు అంతే. ఈజ్ అన్‌ఫిట్ టు ఎంటర్ ఇంటు ద షేర్ మార్కెట్ అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ కమాండ్ ఓవర్ యువర్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోతే షేర్ మార్కెట్లోకి పొరపాటున కూడా కాలు పెట్టం కాదు కదా, అటు తిరిగి కూడా చూడకూడదు. దట్ విల్ డూమ్ యువర్ లైఫ్. అంటే నీ జీవితాన్ని, నిన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళ జీవితాన్ని, ఒకవేళ నిన్ను నమ్మి ఎవడని డబ్బులు పెడితే వాళ్ళ జీవితాన్ని, అందరి జీవితాన్ని హోల్సేల్గా సింగిల్ షాట్లో మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఒకవేళ మీరు కోలుకున్న ఆ గిల్టీ ఫీలింగ్తో జీవితాంతం చేస్తారు. వినటానికి కటువుగా ఉన్న దిస్ ఈజ్ ఆన్సర్. ఇది మీరు నాతోటి గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను రకరకాల ప్లాట్ఫామ్స్లో మీరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. రకరకాల ప్లాట్ఫామ్స్లో నేను ఇదే చెప్పాను. దానికి మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకునే ఉద్దేశం మీకు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.